మనము కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేసాము. లైక్ రిమైనింగ్ హోమ్ పేజ్ క్రియేట్ చేసాము. తర్వాత చేస్తారు క్లాసిక్. మనకి హోమ్ పేజ్ డిజైన్ చేసుకున్నాము. అండ్ అబౌట్ అస్ పేజ్ చేసాము. లైక్ సేమ్ ఆప్షన్స్ అనమాట అన్నిటికీ. అబౌట్ అస్ పేజ్ కంప్లీట్ అయింది. అలాగే కాంటాక్టర్స్లో మన ఫామ్ ప్లస్ అడ్రస్ అండ్ మ్యాప్ ఇవి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లాగ్స్ యాడ్ చేయాలి. అలాగే గూగుల్ అనలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ యాడ్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు లోకల్ ఎస్సీఓ చూద్దాం. లైక్ మనకి ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో పేజెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం మన టాస్క్. బట్ రిమైనింగ్ ఏ పేజీ డిజైన్ చేసినా కూడా సేమ్ ఆప్షన్స్ని యూస్ చేసుకొని డిజైన్ చేస్తాము. ఇంక వేరే ఏమి ఉండదు. బట్ ఇంకా మనకి అడ్వాన్స్డ్ కావాలి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని పెయిడ్ థీమ్స్ అండ్ పెయిడ్ ప్లగ్గిన్స్ వీటిని యూస్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా గుడ్ వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. బేసిక్ వెబ్సైట్ అయితే మనకి ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ స్మాల్ బిజినెసెస్ అన్నిటికీ కూడా ఈ స్కిల్ సరిపోతుంది వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ మనకి పోస్ట్. ఈ పోస్ట్లు డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ వర్క్ చేసే ఆప్షన్. ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ మంత్లీ ట్వైస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మనం కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచే మనం కీవర్డ్స్ని ఆప్టిమైజ్ చేస్తుంటాం. మనకి ఎన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ అవ్వాలన్నా అన్ని కీవర్డ్స్ని బేస్ చేసుకొని బ్లాగ్స్ రాస్తాం. ఈ బ్లాగ్స్కి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేస్తే మనకి ఆ కీవర్డ్స్ అనేది సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్లో ఆప్టిమైజ్ అవుతాయి అన్నమాట. ఇంకా మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఇప్పటి వరకు వెబ్సైట్ ఎలా చేసాము లైక్ ఇవన్నీ కూడా చూసాం. లైక్ రేపు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది, హోమ్ పేజీలో ఏదైనా డిజైన్ చేంజ్ చేయమన్నారు అనుకోండి, వెళ్ళి ఆ హోమ్ పేజీలో సెక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ బేసిక్ సైట్స్ అయితే ఈజీగా ఉంటాయి. కొంచెం అడ్వాన్స్డ్ సైట్స్ అనుకోండి ఇంకో కొన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి అనమాట. ఆ ప్లగ్గిన్స్లో ఎడిట్ చేయాలి. ఒకవేళ ఏదైనా కొత్త ప్లగ్గిన్ ఉందనుకోండి, ఆ ప్లగ్గిన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది మనం చాట్ జీపీటీని అడిగినా మనకి రిక్వైర్మెంట్ ఇచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. ప్రీవియస్ అయితే మనకు ఆ ఆప్షన్ లేదు కాబట్టి తెలుసు, ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటేనే అది చేయగలిగే వాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్లు మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ బ్లాగ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇది మనకి అవసరం లేదు. లైక్ ఇక్కడ ఇలా బ్లాగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు అవసరం లేదు. దీన్ని రిమూవ్ చేసేద్దాము. సెలెక్ట్ చేసుకొని మూవ్ టు ట్రాష్ అండ్ అప్లై. మనకి బ్లాగ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కొత్త బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ రాస్తున్నాం దీనికి, అంటే యాడ్ ఏ పోస్ట్. యాడ్ ఏ పోస్ట్. ఈ పోస్ట్లో ఏంటంటే మనం ఒక ఆర్టికల్ రాసుకోవాలి. ఆ ఆర్టికల్ అంటే లైక్ మీకు ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చాను, ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని బ్లాగ్ శ్రీషాకి ఎలా అయితే రాశారో సేమ్ అలాగే ఒక బ్లాగ్ రాసుకొని ఇక్కడ అప్లై చేసుకోండి. లైక్ ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే ఇక్కడ ఉంది, ఈ బ్లాగ్ని యూజ్ చేసుకొని మనం రాద్దాం. బట్ దీనికి వచ్చేసి నేను ప్రాంప్ట్ ఏమి ఇవ్వలేదు, బేసిక్ బ్లాగ్ అనమాట. దీంట్లో కీవర్డ్ అలైన్మెంట్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా లేవు. బట్ ఒక బ్లాగ్ అయితే ఇక్కడ రాసా. ఈ బ్లాగ్ రాసి దీన్ని పబ్లిష్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎలిమెంటర్లోకి వెళ్ళేసి కంటెంట్ అప్లోడ్ చేద్దాం. ఈ కంటెంట్ అంతా మనం
బ్లాగ్ పోస్ట్లో అప్లోడ్ చేద్దాం. లైక్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ మనం ఈ ప్లస్ మీద క్లిక్ చేసి లైక్ టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ మనం టెక్స్ట్ని అప్లోడ్ చేసాం. బట్ నేను ఇదేమి ఎడిట్ చేయలేదు, ఈ మోడిఫికేషన్స్ ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్కి తీసుకున్నాను. బట్ రెగ్యులర్గా పోస్ట్ చేసే వెబ్సైట్స్లో అయితే ఇలా చేయొద్దు. కంప్లీట్గా ఈ ఆర్టికల్ అనేది ఎడిట్ చేసే వేయాలి. ప్రాపర్గా అన్నీ చూసుకొని నీట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఇంక ఇవన్నీ ఎడిట్స్ అయితే చేయలేదు. ఇక్కడ ఏంటంటే మనం ఆ బ్లాగ్ పోస్ట్ చేసేటప్పుడు గూగుల్ రూల్స్ అయితే ఫాలో అవుతాం కదా. టైటిల్లో మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకున్నాము, అది H1 కింద తీసుకుంది. ఇప్పుడు రిమైనింగ్ ఆర్టికల్ని ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఒక కీవర్డ్కి బౌల్డ్, ఫస్ట్ ఒక కీవర్డ్ని బౌల్డ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ అదే కీవర్డ్ని ఇటాలిక్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి అండ్ థర్డ్ కీవర్డ్ వచ్చేసి మనం హైపర్ లింక్, లైక్ ఇంటర్నల్ లింక్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్ రెండు తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంటర్నల్ లింక్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఇంటర్నల్ లింక్ తీసుకుందాం. ఇంటర్నల్ లింక్ తీసుకోవాలంటే ఆల్రెడీ మన వెబ్సైట్లో ఎగ్జిస్టింగ్ ఉన్న పేజీని తీసుకోవాలి. ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మనం మెయిన్ సైట్ తీసుకుందాం. ఇది ఇంటర్నల్ లింక్. అండ్ ఎక్స్టర్నల్ లింక్ అంటే మనము వేరే వెబ్సైట్ నుంచి తీసుకొని ఇక్కడ పోస్ట్ చేస్తాం. లైక్ ఇంకొక కీవర్డ్ ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మన శ్రీష డిజిటల్ తీసుకుంటే మనం ఎలా అయితే బ్లాక్ లైక్ అంటే వెబ్ 2.0లో వేరే సైట్స్ నుంచి లింక్ తీసుకొని మనం పోస్ట్ చేస్తున్నాం కదా, అట్లా ఇక్కడ మనం పోస్ట్ చేస్తాం అనమాట. లైక్ సేమ్ ఇట్లా ఒక కీవర్డ్ తీసుకొని మన శ్రీష డిజిటల్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేస్తే ఇప్పుడు మనకి ఏమేమి కంప్లీట్ అని H1 అంటే మెయిన్ హెడ్డింగ్ పోస్ట్ చేసాము, అండ్ బోల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్, లైక్ హైపర్ లింక్లో ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేసాం. బట్ ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడ యాడ్ చేయలేదు అనుకోండి, మామూలుగా ఏదైనా ఒక కీవర్డ్ తీసుకొని సేమ్ మన శ్రీష డిజిటల్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటంటే సైడ్ హెడ్డింగ్స్ H2 అండ్ H3. ఇక్కడ వచ్చేసి H2 తీసుకుందాం దీనికి, అంటే ఆల్రెడీ ఇది బై బై డిఫాల్ట్ H3 తీసుకుందాం అన్ని సైడ్ హెడ్డింగ్స్కి. బట్ ఇక్కడ మనం చేంజ్ చేద్దాం దీన్ని H2. నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి దీనికి H3 ఉంది. నెక్స్ట్ మిగతా ఏదైనా ఉండొచ్చు అనమాట. H3 ఉండొచ్చు, H4 ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అవి మనకి ఇంకా నాట్ కౌంటబుల్. లైక్ ఇట్ రిమైనింగ్ సైడ్ హెడ్డింగ్స్ అన్ని H4లో కానీ H5లో కానీ ఇట్లా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి వర్డ్ కౌంట్ ఎంత ఉంది, మళ్ళీ అక్కడ వచ్చేసి టోటల్ 27 టైమ్స్ వచ్చింది మనకి ఈ కీవర్డ్. మనకి ఇక్కడ వచ్చేసి వర్డ్ కౌంట్ అనేది మనకి మేబీ తక్కువే ఉంది. ఇక్కడ వచ్చేసి ఎంత ఉందో వర్డ్ కౌంట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి 400 వర్డ్స్ ఉన్నాయి. అంటే మనకి ఇది చాలా కీవర్డ్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది, అంటే 27 టైమ్స్ ఉంది. ఈ కీవర్డ్ డెన్సిటీస్ని మనం కొంచెం రిజాల్వ్ చేద్దాము, కొన్ని కీవర్డ్స్ని అడ్జస్ట్ చేద్దాం. అంటే నేను ఇక్కడ ఈ ఆర్టికల్ రాసేటప్పుడు ఎన్ని వర్డ్స్ రావాలి, ఎంత రావాలని నేను రాయలేదు. ఎంత కీవర్డ్ డెన్సిటీ ఉండాలి, ఏ కీవర్డ్ తీసుకోవాలి, ప్రైమరీ కీవర్డ్ ఏది తీసుకోవాలి, ఏం రాయలేదు. జస్ట్ ఓన్లీ ఆర్టికల్ రాశాను కాబట్టి ఇలా వచ్చింది.
చాలా జస్ట్ నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మన సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ ఆఫ్ జస్ట్ ఈ డిజిటల్ అనేది తీసేసి మార్కెటింగ్. ఈ సెంటెన్స్ని రీఫ్రేమింగ్ చేసుకోవాలి అలానే మనకి. పబ్లిష్ చేసి మళ్ళీ మనము వర్డ్ ప్రెస్లోకి వెళ్దాం. వర్డ్ ప్రెస్లోకి వెళ్ళిన తర్వాత మనము ఫీచర్డ్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫీచర్డ్ ఇమేజ్ కోసం ఆల్రెడీ గూగుల్ నుంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. లైక్ ఈ ఇమేజ్ ఇది అప్లోడ్ చేసి ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ కింద డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మనం నిన్న ర్యాంక్ మత్ ప్లగ్ఇన్ యాడ్ చేసాం కదా ఎస్సీఓ రిలేటెడ్. బట్ ఇక్కడ వచ్చేసి స్కోర్ అనేది 7 వచ్చింది, రిమైనింగ్ రాలేదు. మనం ఇక్కడ రావడానికి మనం ఇక్కడ ఆప్టిమైజ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఫోకసింగ్ కీవర్డ్ యాడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి టోటల్ 67 స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. లైక్ ఈ మొత్తం అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే ఈ టైటిల్ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ యూఆర్ఎల్ కూడా మనం చిన్నది చేసుకుందాం షార్ట్లో. అండ్ నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ రీరైట్ చేయమంటే ఇది మెటా డిస్క్రిప్షన్ రీరైట్ చేస్తుంది. బట్ మనం నార్మల్గా చిన్న ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ సేవ్ చేయండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 65 అయింది. రిమైనింగ్ మనకి ఇంకెక్కడ మనం చేసామంటే ఇక్కడ వచ్చేసి మనకు 396 వర్డ్సే వచ్చినాయి. లైక్ ఎంత రావాలి మనకి ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 వర్డ్స్ మధ్యలో ఉండాలి. అందుకోసం ఇది చూపిస్తుంది, లేకపోతే మనకి ఇంకా స్కోర్ ఇంక్రీజ్ అయ్యేది. లైక్ ఇక్కడ ఎడిషనల్ ఎర్రర్స్ వచ్చినాయి. యూఆర్ఎల్లో వచ్చేసి మనకి 86 క్యారెక్టర్స్ లాంగ్ ఉంది. బట్ ఈ యూఆర్ఎల్ని మనము ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. లైక్ ఇంకొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంతే పెట్టాలి మనకి, ఇంకెళ్ళలేదు. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ తీసేసినా కూడా మనకి ఇంకా 81 క్యారెక్టర్స్ ఉంది. లైక్ ఇక్కడ నుంచి యూఆర్ఎల్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఇది వచ్చేసి మొత్తం స్మాలే ఉండాలి. ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అయినా కూడా ఒక వర్డ్ ఎక్స్ట్రానే వచ్చింది 76. అయినా కూడా మనకి ఇది ఎర్రర్ అనేది పోదు. ఇక్కడ వచ్చేసి 69కి స్కోర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్స్టర్నల్ లింక్స్ అనేది మనం యాడ్ చేయలేదు. ఇంటర్నల్ లింక్స్ యువర్ కంటెంట్లో ఇంటర్నల్ లింక్స్ ఇంకా ఎక్కువ ఇవ్వలేదంటే డూ ఫాలో లింక్స్ యాడ్ చేయలేదని చూపిస్తున్నాడు. ఈ టైటిల్లో వచ్చేసి పవర్ వర్డ్స్ యూజ్ చేయలేదు. లైక్ ఎస్సీఓ టైటిల్ డస్ నాట్ కంటైన్ నెంబర్స్ లేవు. ఇవి మామూలుగా రూల్స్ కొన్ని అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ మనం 80 వరకు తీసుకెళ్ళొచ్చు. అంటే ఈ ఎక్స్టర్నల్ లింక్స్ ఇంకా కొంచెం ప్రాపర్గా ఇస్తే మనకి 80 వరకు స్కోర్ వెళ్తుంది. ఇంకా అట్లా మనకి 80 వరకు స్కోర్ వెళ్తే మనం ఈ బ్లాగ్ అనేది వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బ్లాగ్ యాడ్ చేసుకున్నాం. 1 minute. ఇక్కడ కేటగిరీ కూడా యాడ్ చేసుకోవచ్చు, న్యూ కేటగిరీ. డిజిటల్ మార్కెటింగ్ అని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే కేటగిరీలోకి వచ్చేస్తుంది.
అండ్ సేవ్. ఇప్పటికి మన బ్లాగ్ పోస్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇట్లా మనం బ్లాగ్ని పోస్ట్ చేసుకుంటాం. బ్లాగ్ పోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఇక్కడ ఏంటంటే గూగుల్ ఎనాలిటిక్స్ అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ రెండు కనెక్ట్ చేయాలి. గూగుల్ ఎనాలిటిక్స్ అండ్ గూగుల్ సెర్చ్ ఇక్కడ మనం గూగుల్ ఎనాలిటిక్స్కి అండ్ సెర్చ్ కన్సోల్కి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఇంతకుముందు గూగుల్ ఎనాలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ టూల్స్ ఎలా యూజ్ చేస్తాం, యూజెస్ ఏంటి, ఎలా మనకు రిజల్ట్ ఇస్తాయి అనేది చూసాం. బట్ వెబ్సైట్ ఎలా యాడ్ చేయాలి అనేది మనం చూడలేదు. ఇప్పుడు మనం న్యూ వెబ్సైట్ ఎలా యాడ్ చేయాలి, దానికి XML సైట్ మ్యాప్ సబ్మిట్ చేయడం, ఇది మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. గూగుల్ ఎనాలిటిక్స్ ఈ టూల్కి మనం లాగిన్ చేసుకోవాలి. దీన్ని అక్కడ వచ్చేసి ఎనాలిటిక్స్ ఉంది కదా, ఈ ఎనాలిటిక్స్ ఇక్కడ ఏంటంటే మనకి డిస్టర్బ్ చేయకు, క్లాస్లో ఉన్నాయని చెప్తున్నా. సరే బుక్ ఇక్కడ మనం అడ్మిన్ దగ్గరికి వెళ్ళేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ అడ్మిన్ దగ్గరికి వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, ఆ అకౌంట్లోనే మనకి ప్రాపర్టీస్ క్రియేట్ చేయొచ్చు. ప్రాపర్టీస్ అంటే వెబ్సైట్స్ అనమాట. లైక్ ఒక కంపెనీలో 4 వెబ్సైట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక కంపెనీ పేరు పెట్టి ఆ కంపెనీ అది అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ కంపెనీలో 4 వెబ్సైట్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లానే మనము అకౌంట్ కావాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ప్రాపర్టీస్ కావాలంటే ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాపర్టీ ఎలా క్రియేట్ చేయాలో రెండు చూద్దాం. ఇక్కడ క్రియేట్ అకౌంట్, ఇక్కడ అకౌంట్ నేమ్ మనము ఏదైనా ఇవ్వచ్చు, లైక్ మన కంపెనీ పేరు కానీ ఏదైనా ఇవ్వచ్చు. తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇచ్చామనుకోండి. వన్ మినిట్. హలో, వన్ మినిట్ అండి, వస్తుంది.
ఇక్కడ మనం అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం. అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి సర్వీసెస్ ఏం కావాలంటే గూగుల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఈ గూగుల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీ నేమ్ మనం తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని తీసుకున్నాం. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ వెబ్సైట్ ఆర్ బిజినెస్ ఏ కంట్రీ రిలేటెడ్ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇండియన్ రూపీస్, కరెన్సీ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడ మన బిజినెస్ గురించి డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. బిజినెస్ మన బిజినెస్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్. ఇంకా వేరేది అనుకోండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కేటగిరీస్. మీరు ఏ కేటగిరీ రిలేటెడ్ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, లైక్ 1 to 10 మధ్యలో ఉంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్టివ్, మనం దేనికోసం ఈ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అంటే లీడ్ జనరేట్ ద లీడ్స్. అండ్ నెక్స్ట్ డ్రైవ్ సేల్స్ అంటే ఇది వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్కి, బట్ ఇది అవసరం లేదు. అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ అయితేనే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండర్ వెబ్ ఆర్ యాప్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ని అనాలిసిస్ చేసుకోవడానికి. అండ్ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్, ఎంతమంది మన వెబ్సైట్కి ఎంగేజ్మెంట్ అవుతున్నారు, ఎంత రిటెన్షన్ రేట్ ఎంత ఉంది మన సర్వీస్కి, లైక్ వెబ్సైట్కి యాప్కి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అదర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ అన్నీ అన్సెలెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ వచ్చేసి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. వీటిని మనం అగ్రి చేయాలి. ఇక్కడ యా ఇక్కడ మనకి సర్వర్ ఏదో వినండి వినండి. ఇక్కడ సర్వర్ ఎర్రర్ ఏదో వచ్చిందండి. ఇక్కడ కంట్రీ అయితే కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ ఏ కంట్రీస్ వెబ్సైట్ అయితే ఆ కంట్రీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ కింద కూడా యాక్సెప్ట్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మనకి వెబ్ కనిపిస్తుందండి. యా ఏం అయ్యా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ స్క్రీన్ రావట్లేదండి. మాకు స్క్రీన్ ఏం రావట్లేదండి. ప్రజెంటే ఉంది. ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. యా ఇప్పుడు కనిపిస్తుంది. అవును. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకుంటే మాకు ప్రాపర్టీ క్రియేషన్ ఇంతకు ముందు రాలేదండి, జస్ట్ అకౌంట్ క్రియేషన్ వరకు వచ్చింది. ఎక్కడ
అకౌంట్ క్రియేషన్ దగ్గర కట్ అయిపోయింది కాల్. అవునా? యాహ్! మరి మీరేం మెసేజ్ కూడా పెట్టట్లేదు. నేనేమన్నా నెట్వర్క్ ఇష్యూ ఏమో మళ్ళీ జాయిన్ నెట్వర్క్ అయితున్నా. వాయిస్ ముందు బ్రేక్ అవుతా ఉందండి. ఓకే. మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలా? 1 మినిట్. అకౌంట్ క్రియేషన్ వరకు అర్థమయ్యింది. ఆ! దాని తర్వాత ప్రాపర్టీ క్రియేషన్ అంటే మనకు మళ్ళీ ప్రాపర్టీస్ ఇక్కడ నేమ్ అవన్నీ వస్తాము. తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. కంట్రీ అయిపోయిన తర్వాత కరెన్సీ ఇండియన్ రూపీస్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మనం బిజినెస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుందాం. బిజినెస్ డీటెయిల్స్ వచ్చేసి సెలెక్ట్ మన బిజినెస్ దేనికి రిలేటెడ్, ఎడ్యుకేషన్, జాబ్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ మన బిజినెస్ ఎంప్లాయీస్ సైజ్ వచ్చేసి 1 to 10 మెంబర్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 10 మెంబర్స్ ఉంటే ఇట్లా మీడియం లార్జ్ కింద సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్. తర్వాత ఇక్కడ వచ్చేసి లీడ్ జనరేషన్. మనం దేనికోసం అప్లై చేస్తున్నాం ఈ అనాలిటిక్స్ కంటే లీడ్ జనరేషన్. సేల్స్ వచ్చేసి మనకి ఈ కామర్స్ వెబ్సైట్ రిలేటెడ్ అండ్ వెబ్సైట్ ఆర్ యాప్ ట్రాఫిక్. మన వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది అనేది, విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, ప్లస్ ఎంతమంది ఎంగేజ్మెంట్ అవుతున్నారు, ఎంతమంది మళ్ళీ రిటర్న్ వస్తున్నారు మన వెబ్సైట్కి, ఇదంతా క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లైక్ ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందాక అగ్రీ చేసాం కదా, అందుకని రాలేదు. అకౌంట్గా అయితే మళ్ళీ వస్తాయి, బట్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్లో ఆ అకౌంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందాకనే యాక్సెప్ట్ చేసాం. అక్కడ మనకి ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుని అగ్రీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ మనకి వెబ్సైట్, యాప్, ఐఓఎస్ యాప్, దేనికి మనము ఇవన్నీ క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ డివైడ్ చేస్తాం. మనం ఇప్పుడు వెబ్సైట్కి కాబట్టి ఇక్కడ వెబ్సైట్ క్లిక్ చేసుకున్నాం. ఏ వెబ్సైట్ అయితే మనం చేస్తున్నామో ఆ వెబ్సైట్ లైక్ హెచ్టిటిపిఎస్ తీసుకోకుండా రిమైనింగ్.com వరకు సెలెక్ట్ చేసుకున్నాం. అది ఇక్కడ యాడ్ చేసాం. తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ నేము తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే సైట్ మన అకౌంట్ నేమ్ అయినా లేకపోతే వెబ్సైట్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ క్రియేట్ అండ్ కంటిన్యూ. ఒక 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. ఇది మళ్ళీ మనకి కోడ్ అనేది వస్తుంది, ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ ఇన్స్టాల్ అంటే డైరెక్ట్గా మనం వర్డ్ ప్రెస్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసామనుకో మనకి ఇక్కడ గూగుల్ ట్యాగ్ అనేది వస్తుంది విత్ జావా స్క్రిప్ట్ కోడ్లో. ఈ కోడ్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకొని మన వెబ్సైట్లోకి వెళ్ళి మన వెబ్సైట్లో ఎక్కడ యాడ్ చేయాలి అంటే లైక్ హెడర్కి బిలో అండ్ బాడీకి పైన యాడ్ చేయాలి యాక్చువల్గా కోడ్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనము డైరెక్ట్గా సింపుల్గా ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసుకుంటాం. ప్లగ్ఇన్ యాడ్ చేసుకొని వారము ఇక్కడ వచ్చేసి డబ్ల్యూపీ కోడ్. ఇక్కడ ఉంది కదా డబ్ల్యూపీ కోడ్. ఈ కోడ్ అనే ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం.
తర్వాత దీన్ని యాక్టివ్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకొని యాక్టివ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కోడ్ స్నిప్పెట్స్ అని వచ్చింది. ఇది మన డబ్ల్యూపీ కోడ్ ప్లగ్ఇన్. దీంట్లో వచ్చేసి యాడ్ ఏ స్నిప్పెట్, యాడ్ హెడర్ ఫూటర్. ఇక్కడ మనం కోడ్ యాడ్ చేస్తాం. ఈ హెడర్ ఫూటర్లో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనము గూగుల్ అనలిటిక్స్లో కాపీ చేసిన ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి సేవ్ చేసేసాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని టెస్ట్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తే మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది. అది ప్రాపర్గా ఇన్స్టాల్ అయితే మనకు ఓకే అవుతుంది, లేకపోతే ఫెయిల్ అని వస్తుంది మెసేజ్. జస్ట్ ఇంక మనకి ఏం మెసేజ్ రాలేదు, ఇది ఓకే సక్సెస్ అయింది. యువర్ గూగుల్ ట్యాగ్ వాజ్ కరెంట్లీ డిటెక్టెడ్ ఆన్ యువర్ వెబ్సైట్. నెక్స్ట్ కన్ఫర్మ్. ఇప్పుడు ఇది మనకు డేటా కలెక్షన్ అనేది మనకి యాక్టివ్ అవ్వడానికి టైం పడుతుంది. మనకి 48 అవర్స్ పడుతుంది అని చెప్తారు. సమ్ టైమ్స్ ఎర్లీగా వస్తుంది, సమ్ టైమ్స్ 48 అవర్స్ కూడా పట్టొచ్చు డేటా అంతా రావడానికి. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మన అకౌంట్లోకి వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ స్టెప్. కంటిన్యూ టు హోమ్. ఇక్కడ మనకి అకౌంట్ వచ్చేసింది. ఈ అకౌంట్లో మనము వెబ్సైట్లో యాక్టివ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి యాక్టివ్ యూజర్ చూపిస్తుంది. మన వెబ్సైట్ డేటా అంతా రావడానికి మనకి టైం పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇవి ఎలా వర్క్ చేస్తూ ఇవన్నీ చూసాము, సేమ్ ప్రాసెస్ అది. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ అనేది కంప్లీట్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది మన ప్రాపర్టీ. ఇది వచ్చేసి లైక్ ఇది అకౌంట్, లైక్ ఇది వచ్చేసి ప్రాపర్టీ. ఇప్పుడు మనకి ఇక్కడ మన వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఈ వెబ్సైట్ ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని మనం కొంచెం టైం తీసుకొని మనం ఇక్కడ అకౌంట్ మొత్తం అనాలిసిస్ చేసుకుంటే మనకి డేటా అంతా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంటంటే మన వెబ్సైట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. లైక్ మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ సెర్చ్ కన్సోల్లో చూస్తాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుని వాటిని రిజాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ మనం యాడ్ చేయలేదు, ఫస్ట్ మన వెబ్సైట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో మన వెబ్సైట్ హోమ్ పేజ్ లింక్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం అండ్ కంటిన్యూ. ఓకే.
ఇది ఆల్రెడీ వెరిఫై అయ్యా. ఎలా వెరిఫై అయింది కోడ్ యాడ్ చేయకుండా? డైరెక్ట్గా అయితే వెరిఫికేషన్ రాదు, జస్ట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ చేస్తాం, బట్ ఇక్కడ ఎందుకు డైరెక్ట్గా వెరిఫైడ్ అనే వచ్చేసింది. బట్ కోడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతాం. జస్ట్ ఒక్క స్టెప్, అది పెద్ద వేరే ప్రాబ్లం ఏముండదు. లైక్ ఇంకొక అకౌంట్ నుంచి చూద్దాం. యాడ్ ఏ ప్రాపర్టీ అండ్ కంటిన్యూ. ఇలా వస్తుంది. తర్వాత ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ మాన్యువల్గా చేసేది. ఇది వచ్చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలి, బట్ ఈజీ ప్రాసెస్ వచ్చి హెచ్టిఎంఎల్ ట్యాగ్. దీన్ని కాపీ చేసుకొని బిఫోర్ ఫస్ట్ ద బాడీలో పెట్టమన్నాడు. జస్ట్ ఇది కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. లైక్ ఈ కోడ్ స్నిప్పెట్ హెడర్ ఫూటర్ సెక్షన్లో ఎక్కడైతే గూగుల్ అనలిటిక్స్ కోడ్ యాడ్ చేసామో దాని కిందనే ఇది యాడ్ చేసుకొని సేవ్ చేద్దాం. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ ఇక్కడ ఇది ఎలానే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెరిఫై. ఇప్పుడు ఓనర్షిప్ వెరిఫైడ్. గో టు ప్రాపర్టీ. ఇక్కడ మన ప్రాపర్టీ డీటెయిల్స్ రావాలంటే మనకి ఇంకా టైం పడుతుంది. అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ, మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లింక్స్ ఎన్ని, ఇండెక్స్ ఎన్ని, ఇవన్నీ వస్తుంది. బట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే సైట్ మ్యాప్ యాడ్ చేయాలి. సైట్ మ్యాప్ యాడ్ చేయకపోతే మనం చేసిన వర్క్ని గూగుల్కి ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి సైట్ మ్యాప్ ఉంటేనే ఏ పేజెస్ స్క్రాల్ చేయాలో గూగుల్కి తెలుస్తుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్కి సైట్ మ్యాప్ క్రియేట్ చేయాలి. సైట్ మ్యాప్ క్రియేట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ ర్యాంక్ మ్యాప్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి సైట్ మ్యాప్ సెట్టింగ్స్, ర్యాంక్ మ్యాప్ ఎస్ఈఓలో సైట్ మ్యాప్ సెట్టింగ్స్. ఈ సైట్ మ్యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ సైట్ మ్యాప్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ వచ్చేసి సైట్ మ్యాప్ ఇక్కడ వరకు మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి వెబ్సైట్ ఉంది కాబట్టి జస్ట్ ఈ సైట్ మ్యాప్ని ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ ఈ సైట్ మ్యాప్ ఇండెక్స్ అవుతుంది కానీ మనకి గుడ్ నాట్ ఫెచ్ అని వస్తే మనకి ఇదేంటంటే పెయిడ్ అకౌంట్ అయితేనే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది, లేకపోతే రావట్లేదు. అంతకుముందు అయితే ఈ డమ్మీ అకౌంట్స్కి కూడా వచ్చేది. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 year నుంచి ఇక్కడ రావట్లేదు. ఈ పెయిడ్ అకౌంట్స్కి లైక్ ఏంటంటే మన వెబ్సైట్ కనుక .com తోటి తీసుకున్నామంటే అలాంటి వెబ్సైట్స్కి మాత్రమే వస్తుంది. బట్ ఇప్పుడు అది సక్సెస్గా మనం సబ్మిట్ అయిపోయింది కానీ డేట్ అనేవి ట్రాక్ చేయదన్నమాట. లైక్ ఇట్లా మనం వెబ్సైట్ గూగుల్ అనలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక అప్పుడు ఆ టూల్స్ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటాం. లైక్ మంత్ ఎండ్లో రిపోర్ట్ అనేది జనరేట్ చేసిస్తాం. ఇంతవరకు మనకి ఆల్మోస్ట్ వెబ్సైట్ కంప్లీట్ అయింది. గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ అంటే వెబ్సైట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఇవి 2 యాడ్ చేయాలి. గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ వెబ్సైట్ మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయి అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ అంటే మనము ఎస్సీఓ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇవి 2 యాడ్ చేసుకున్నాక అప్పుడు ఎస్సీఓ స్టార్ట్ చేస్తే మనకి వర్క్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు చేసాం కదా. ఇప్పుడు మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నారు, ఈ థీమ్ కాకుండా ఇంకో థీమ్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నారు, లైక్ థీమ్స్లోకి వెళ్ళేసి ఇంకొక థీమ్ యాడ్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు ఏదో వేరే థీమ్ ఏదో నచ్చింది, ఇది అప్లై చేశారు కానీ ఇక్కడ వచ్చేసి ఈ థీమే ఉంది, ఈ థీమ్ అనేది మనకి రావట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లగ్గిన్స్లోకి వెళ్ళి
యాడ్ ప్లగ్ఇన్, అక్కడ డబ్ల్యూపీ రీసెట్ ఏంది. డబ్ల్యూపీ రీసెట్, ఈ రీసెట్ ప్లగ్ఇన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ప్లగ్ఇన్ యాక్టివ్ చేద్దాం. ఇప్పుడు మనకి ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయింది. డబ్ల్యూపీ రీసెట్, ఓపెన్ డబ్ల్యూపీ రీసెట్ టూల్. ఇక్కడ ప్లగ్ఇన్ దగ్గరే ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి ప్రైజింగ్ కనపడుతుంది, జస్ట్ పక్కన క్లిక్ చేయండి, ప్రైజింగ్ పోతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి దీన్ని. ఇక్కడ సైట్ రీసెట్, ఇక్కడ వచ్చేసి రీసెట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ రీసెట్ కొట్టేస్తే కంప్లీట్గా మొత్తం వెళ్ళిపోతుంది. మనం చేసిన ఏ వర్క్ ఉండదు, మొత్తం డిలీట్ అయిపోయి అప్పుడు మళ్ళీ కొత్తగా థీమ్ యాడ్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఓల్డ్ థీమే ఉంటుంది అనమాట. ఇక్కడేమో మనకి న్యూ థీమ్ వస్తుంది, న్యూ థీమ్ యాడ్ చేసుకుంటే. బట్ మన వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఓల్డ్ థీమే ఉంటుంది, న్యూ థీమ్ అనేది కనిపించదు. దానికోసం అనేసి మనం ఈ రీసెట్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉన్న అట్లా మనం దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. లైక్ మామూలుగా అయితే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వెబ్సైట్. అంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ కంటెంట్ ఉందనుకోండి, దాన్ని సేవ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇట్లా మీరు అయితే వెబ్సైట్ని మళ్ళీ ఈ వెబ్సైట్ మొత్తం లైక్ అంటే కంప్లీట్ వెబ్సైట్ లా కాకుండా ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ థీమ్ రీఇన్స్టాల్ చేసుకొని కొత్తగా ఒక వెబ్సైట్ని చూసుకుంటూ అది ఎలా ఉందో దానిలాగా మనకి మ్యాక్సిమం ట్రై చేయండి. బట్ అన్నీ రాకపోవచ్చు, ఎందుకంటే అవి పెయిడ్ థీమ్లో ఉండొచ్చు, మనకి ఈ థీమ్లో ఎలిజిబుల్ లేకపోవచ్చు. అట్లా వాళ్ళకు వచ్చినవన్నీ. బట్ మేజర్గా ఒక బేసిక్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. వాళ్ళు పెయిడ్ థీమ్ యూజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే కోడింగ్ యూజ్ చేసి ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్లో వాళ్ళు చేసి ఉండొచ్చు. బట్ ఒక బేసిక్ సైట్ అయితే నార్మల్గా ఏదన్నా ఒక సైట్ ఒక ఐడియా తీసుకొని దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ వరకు మనకి ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి లోకల్ ఎస్ఈఓ. ఇట్లా క్లిక్ చేసాను, డిజిటల్ మార్కెటింగ్ ఏఐ ఇన్ హైదరాబాద్ అని. ఈ హైదరాబాద్ అంటే ఇది లోకల్ రిలేటెడ్ అనమాట. లోకల్ రిలేటెడ్గా మనం మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయాలి. అంటే లోకల్ ప్యాక్ 3, ఈ ఫస్ట్ 3 రిజల్ట్స్లో మన వెబ్సైట్ వచ్చేలా చేయాలి. మేబీ మన వెబ్సైట్ ఎక్కడ ఉందో దీంట్లో లోకల్లో చూద్దాం.
లైక్ ఇక్కడైతే మనది ఇక్కడ ఈ కీవర్డ్కి అయితే ఇండెక్స్ అవ్వలేదు, దీనికి ఇండెక్స్ చేయాలి మనం అనుకోండి. బట్ ఇక్కడ మనకి నార్మల్గా ఈ లోకల్ కాకుండా ప్లేసెస్ కాకుండా లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మన వెబ్సైట్ అయితే నార్మల్గా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో అయితే కనిపిస్తుంది కానీ లోకల్ రిజల్ట్స్లో కనిపించట్లేదు. ఇప్పుడు ఇదే కీవర్డ్కి మన వెబ్సైట్ని లోకల్ రిజల్ట్స్లో కనిపించేలా చేయాలి. దీనికి మనం ఏం చేస్తాం, దీనికన్నా ముందు ఫస్ట్ మనం లోకల్ సైట్స్లో ఆప్టిమైజ్ చేయాలి మన వెబ్సైట్ని. ఎలా ఆప్టిమైజ్ చేస్తామంటే గూగుల్ మై బిజినెస్ పేజ్. గూగుల్ మై బిజినెస్ హై అని ఇక్కడ వచ్చేసి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్, ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. లేదంటే మనకి జీమెయిల్లో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ మేనేజర్, ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఏ ఇక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు మనం. బట్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆప్షన్స్లో మనం మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ముక్కులు ఊపిరితిత్తులోకి వెళ్ళొద్దు, ఏంది అది? ఇక్కడ లోకల్ రిజల్ట్ రాలేదు, శ్రీ షెడిస్టల్. ఇక్కడ మనకి మన రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ రిజల్ట్లో మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి కదా, దీన్ని ఆప్టిమైజేషన్ అంటారు. లైక్ రివ్యూస్ కానీ అండ్ కంటెంట్ కానీ ఇక్కడ పోస్ట్లు కానీ ఇక్కడ వచ్చేసి లిస్టింగ్స్లో మన వెబ్సైట్ లిస్టింగ్ చేసిన దాంట్లో కానీ ఇక్కడ వచ్చిందనమాట. మనం లిస్టింగ్ చేసింది ఇది నిన్న చేసిన లిస్టింగ్, ఇది క్లాస్లో యాడ్ చేసిన లోకల్ లిస్టింగ్ అనమాట. ఈ లిస్టింగ్లో ఇట్లా మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి అనమాట. లోకల్ లిస్టింగ్ సైట్స్లో చేస్తాం అనుకుంటా, లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లాగా ఈ లోకల్ లిస్టింగ్ సైట్స్ ఉంటాయి. వీటినే లోకల్ డైరెక్టరీస్ అని కూడా అంటారు. అలా ఒక లోకల్ లిస్టింగ్ సైట్స్లో నిన్న చేస్తే ఆ సైట్ ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇట్లా మన వెబ్సైట్కి ఇది యాడెడ్ అడ్వాంటేజ్, ఈ లోకల్ లిస్టింగ్స్ అనేవి.
ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఉండేది మనకి గూగుల్ మ్యాప్స్లో కానీ మనకి ఎవరైనా ఆన్లైన్లో సెర్చ్ చేసినా వాళ్ళ రేడియస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ ఏరియాలో సెర్చ్ చేస్తున్నారో ఆ ఏరియాని బేస్ చేసుకొని ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్నంత వరకు లైక్ 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అప్ టు 15-20 కిలోమీటర్స్ అంటే అక్కడ ఉండే ఒక రీజియన్ని బేస్ చేసుకుని ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఎవరైనా ఆన్లైన్ ట్రైనింగ్ గురించి లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ అమీర్పేటలో ఉండి సెర్చ్ చేశారనుకోండి, చుట్టుపక్కల అమీర్పేటలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ అమీర్పేటలో ఏ ఇన్స్టిట్యూట్ లేవు అంటే నెక్స్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ లైక్ పంజాగుట్టలో ఉందా, లేకపోతే ఎస్ఆర్ నగర్లో ఉన్నాయా, లేక ఇంకా ఎటైనా ఉన్నాయా, సరౌండింగ్స్లో ఉన్నవి చూపిస్తాయి అనమాట. లైక్ ఒకవేళ దగ్గర కనుక ఇన్స్టిట్యూట్స్ ఉంటే అవి లాంగ్ డిస్టెన్స్వి అది సెట్ చేసుకోదు. ఎందుకంటే ఎండ్ యూజర్కి కంపల్సరీగా అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే నియర్ బై ఏది ఎక్కువ నియర్గా ఉంటుందో దాన్నే ఎక్కువ రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనది లిస్టింగ్ ఓకే అనుకోండి. లిస్టింగ్ బట్ ఈ లిస్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ అమీర్పేటలో ఉండి టైప్ చేస్తే అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ అంటే అమీర్పేట వరకే చూపిస్తుంది అండి. చుట్టుపక్కల సరౌండింగ్స్ ఒక 10-15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఇలా చూపిస్తుంది. అదే మనం ఏ అవుట్స్కర్ట్స్లో నుండి సెర్చ్ చేస్తే మన రిజల్ట్ రాదనమాట. సేమ్ కీవర్డ్ అయినా కూడా మన రిజల్ట్ రాదు, అక్కడ ఉండే వాళ్ళే వస్తుంది లోకల్ రిజల్ట్. లోకల్ రిజల్ట్స్ ఏంటంటే ఏరియాని బేస్ చేసుకొని వస్తుంటాయి. ఇప్పుడు అందుకని మనం గూగుల్లో మనం ఇక్కడ ఇండెక్స్ చేయడానికి మనకున్న ఆప్షన్ గూగుల్ మై బిజినెస్ ప్లేస్. ఈ గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ లోకల్ లిస్టింగ్స్ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రొఫైల్ ఎడిట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎడిట్ చేయమని చూపిస్తుంది మనకి. లైక్ జీమెయిల్లోకి ఓపెన్ చేసుకొని ఇక్కడ యాడ్ న్యూ బిజినెస్ ప్రొఫైల్. ఇప్పుడు మనం అసలు ఫస్ట్ ప్రొఫైల్ ఎలా యాడ్ చేయాలో అదో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇలా వస్తుంది అనమాట. అసలు ఏమి యాడ్ చేయకుండా కొత్త జీమెయిల్తో చేస్తే వస్తుంది. బట్ ఇది మనం ఎవ్రీ టైం ఊరికే క్రియేట్ చేయడానికి రాదు, ఒక బిజినెస్ ఉంటేనే మనం చేయగలుగుతాం దీన్ని. బిజినెస్ నేము మీ స్క్రీన్ హ్యాంగ్ ఉందండి. అవునా, రావట్లేదా? ఇప్పుడు వస్తుంది. కంటిన్యూ చేద్దాం లేకపోతే స్టాప్ చేయమంటారా? యా చేయండి. అయ్యా, ఇక్కడ వచ్చేసి మనం డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నేమ్ ఆన్లైన్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ కేటగిరీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డూ యూ వాంట్ యాడ్ యాడెడ్ లొకేషన్ కస్టమర్స్ క్యాన్ విజిట్. మనకి లొకేషన్కి కస్టమర్స్ విజిట్ చేయాలా వద్దా అంటే మనది ఆన్లైన్ కాబట్టి కస్టమర్స్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకి ఆఫీస్ అవైలబుల్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తర్వాత ఎక్కడ మనకి ఇది ఆప్షన్లు ఇచ్చాడు, ఎక్కడ మీరు సర్వ్ చేస్తారని. ఏరియా వచ్చేసి మనం ఏ ఏరియా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియా చూపిస్తుంది అనమాట. అమీర్పేట్. అలాగే ఇంకా లొకేషన్స్ కూడా
ఇట్లా లొకేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ఫోన్ నెంబర్, బిజినెస్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మన వెబ్సైట్ ఆప్షనల్ అడిగాడు కానీ ఇవ్వాలి మనం. ఇక్కడ ఆప్షనల్ ఇచ్చినా కూడా మనకు బిజినెస్ వెబ్సైట్ ఉంటే కంపల్సరీగా వెబ్సైట్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇచ్చామనుకోండి మనకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది వెరిఫికేషన్ కోసం. అండ్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్, మనల్ని కాంటాక్ట్ ఫోన్ చేయడానికి నెంబర్ అడుగుతున్నారు, బట్ ఇది ఆప్షనల్. ఓకే, ఇది ఇక్కడ యాడ్ చేసినాక మనకు వెరిఫికేషన్, కాకపోతే ఇంతకుముందు ఏంటంటే మనకి వెరిఫికేషన్కి ఒక 15 days టైం పట్టేది అనమాట. మన అడ్రస్ ఇస్తే అడ్రస్కి వాళ్ళు పిన్ అనేది కొరియర్ చేసేవాళ్ళు. అది వచ్చేసరికి 10 to 15 days పట్టేది. అది వచ్చిన తర్వాత అప్పుడు మనము ఇక్కడ వెరిఫికేషన్ ఆప్షన్ ఉండేది. ఆ కోడ్ మనం ఇక్కడ వెరిఫై చేస్తే అప్పుడు మనకి మన లొకేషన్ అనేది యాక్టివ్లో వచ్చేదన్నమాట. నెక్స్ట్ ఏమైందంటే మెయిల్కి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మెయిల్కి కాకుండా డైరెక్ట్గా ఫోన్కి వస్తుంది. ఇందాక మనం అక్కడ నెంబర్ ఇచ్చుంటే మన బిజినెస్ వెరిఫై అయిపోయేది, బట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి వెరిఫై అవ్వలేదు. తర్వాత వెరిఫై చేయడం కొంచెం కష్టం. క్రియేట్ చేసేటప్పుడు వెరిఫై చేయడమే చాలా ఈజీ, ఇమీడియట్గా అయిపోతుంది మనకి. అది లేదనుకోండి తర్వాత అంటే చాలా రిక్వైర్మెంట్స్ అడుగుతూ ఉంటాడు. ఒకసారి కంపెనీ ఫొటోస్ పెట్టమంటాడు, లైక్ అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. మాకు ఒకసారి 2-3 టైమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్, స్టేట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మన బిజినెస్ వీడియో అనేది అప్లోడ్ చేయమని అడుగుతున్నాడు. రికార్డెడ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్, మన బిజినెస్ డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేయమని అడుగుతున్నాడు కొత్తగా. అంతకుముందు అయితే మన ఫోటోలు అప్లోడ్ చేయాల్సి వచ్చేది. క్యాప్చర్ ఆల్ 3 రిక్వైర్మెంట్స్ ఇన్ కంటిన్యూ టు రికార్డింగ్, లైక్ సరౌండింగ్స్, ఏరియాస్, మన బిజినెస్ నేమ్, ఈ డీటెయిల్స్ మొత్తం అడుగుతున్నాడు. చేంజ్ ఆప్షన్స్ అంటే ఏమొస్తాయి చూద్దాం. లైక్ మోర్ ఆప్షన్స్, వెరిఫై లేటర్ అంటే మనం తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ అంటే మనం ఇంకా ఫొటోస్ అన్ని యాడ్ చేస్తేనే మనకు వెరిఫై అవుతుంది అనమాట. ఇప్పుడు మన రికార్డింగ్ స్టార్ట్ చేసేసి మొత్తం మన ప్లేస్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఇక్కడే అప్లోడ్ చేస్తే వెరిఫై చేస్తారు. ఇది ఏంటి నెక్స్ట్ అంటే మనకి ఆప్షన్స్ అనేవి కొంచెము కష్టం చేస్తున్నారు. లైక్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఏ డీటెయిల్స్ పడితే యాడ్ చేయడం అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి జెన్యున్గా చేయడానికి చేస్తున్నారు. వెరిఫై లేటర్ ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ మనం ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తామంటే ఆఫీస్ అవర్స్, సండే వర్క్ చేస్తామా లేదంటే మండే అనుకోండి. టైమింగ్స్ 9 to 9 PM. ఇట్లా మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. మొత్తం అన్నీ యాడ్ చేసేసి నెక్స్ట్ లేదా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన బిజినెస్ డిస్క్రిప్షన్, కంపల్సరీ మన బిజినెస్ ఏంటి అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తేనే బెటర్. మనం మ్యాక్సిమం ఆప్షనల్ ఇచ్చినా కూడా అన్నీ కవర్ చేస్తే బెటర్. అండ్ స్కిప్ చేస్తున్నాం ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టోర్ ఫొటోస్, మనకు ఆ వీడియో ఆప్షన్ అనేది రీసెంట్గా మనకు వచ్చింది. ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో కూడా ఆ వీడియోస్ అప్లోడ్ చేసే ఆప్షన్ రాలేదు. ఒక 2 days బ్యాక్ చెప్పిన క్లాస్లో కూడా మనకు వీడియో రికార్డింగ్ ఆప్షన్ రాలేదు, బట్ ఇప్పుడు వాళ్ళు అప్డేట్ చేశారు దాన్ని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా మనం స్టోర్ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. లైక్ మన స్టోర్ నేమ్ కనిపించేలాగా లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట.
ప్రస్తుతానికైతే ఇది స్కిప్ చేద్దాం. తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నారు ఇట్లా. ప్రొడక్ట్స్‌కి సంబంధించి, వర్క్‌కి సంబంధించినవి. అండ్ ప్రెజెంట్ స్కిప్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతుంది. ఇది మామూలుగా ప్రొఫైల్ కస్టమైజ్ చేసుకోవడం. బట్ దీన్ని కూడా స్కిప్ చేద్దాం. అండ్ కంటిన్యూ. మన జెన్యూన్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఇస్తాం. మన బిజినెస్ అనేది మనకి ఇంకా వెరిఫై కాలేదు కాబట్టి కస్టమర్స్కి కనిపించదు. ఇప్పుడు మనం బిజినెస్ అనేది గూగుల్లో యాడ్ చేసాం కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు అప్రూవల్ రాలేదు. అప్రూవల్ రావాలంటే వెరిఫికేషన్ కోడ్ మన మొబైల్ నెంబర్కి పంపిస్తారు. అప్పుడు వెరిఫై మనం ఆ నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఓటీపీ యాడ్ చేస్తే అప్పుడు వెరిఫై అవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి బిజినెస్ వీడియోస్ పెట్టమన్నాడు. ఆ వీడియోస్ పెడితేనే మనకు అప్రూవల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మనం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ఫొటోస్ యాడ్ చేయడము ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇదంతా మనం ఇంటర్నల్గా చేసుకునే వర్క్. ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్స్టర్నల్గా చేసే వర్క్ ఏంటి అంటే ఇంతవరకు మనం క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా మనకి ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బిజినెస్ నేమ్ కానీ లేక డిస్క్రిప్షన్, ఓపెన్ డేట్స్ అంటే మనం ఈ కంపెనీ ఎప్పుడు ఓపెన్ చేసాము డేట్ కూడా ఇవ్వాలి. కా కొన్నిసార్లు వెరిఫై అవ్వకపోతే మళ్ళీ అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫోన్ నెంబరు, వెబ్సైట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్ అవర్స్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేస్తే ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఫ్రమ్ ద బిజినెస్ గురించి ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఇది లేకపోతే ఐడెంటిఫైయర్స్ యాజ్ ఎ ఉమెన్ అంటే ఇది ఉమెన్ రిలేటెడా మెన్ రిలేటెడా అంటే యాజ్ ఎ ఉమెన్ అంటే మనం ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సేవ్. ఇట్లా మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేసి ఇచ్చేస్తాం, మొత్తం ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ రీడ్ రివ్యూ, మనకు వచ్చిన రివ్యూస్ని రీడ్ చేసుకోవడానికి ఇక్కడ. అండ్ ఫొటోస్, ఇక్కడ మనం ఇందాక యాడ్ చేయలేదు కదా ఆ ఫొటోస్, ఇక్కడ కవర్ ఫోటో, లోగో, ఇంకా తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఫొటోస్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ రావచ్చు. అలాగే ఇక్కడ పోస్ట్, ఈ పోస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. మన ఈ లోకల్ ప్యాక్ 3లో ఆప్టిమైజేషన్ చేయాలి అంటే లైక్ ఏ కీవర్డ్ టైప్ చేసినా మన రిజల్ట్ రావాలి అంటే ఆ కీవర్డ్కి రిలేటెడ్ కంటెంట్ అనేది ఈ పోస్ట్లో పోస్ట్ చేయాలి. లైక్ వెబ్సైట్లో ఎలా అయితే పోస్ట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా పోస్ట్ రాయాలి. యాడ్ ఏ పోస్ట్ అనుకోండి. ఇప్పుడు ఇందాక డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే దానికి మన రిజల్ట్ ఏం రాలేదు కాబట్టి ఆ కీవర్డ్ తీసుకొని గూగుల్లో లైక్ చాట్ జీపీటీలోకి వెళ్ళి రైట్ ఏ పోస్ట్ ఫర్ గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అని చెప్తే అది కంటెంట్ రాసిస్తుంది, చిన్న పోస్ట్ కంటెంట్. అండ్ అలాగే ఒక ఇమేజ్, రెండు తీసుకుని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ యాడ్ చేసే ఆప్షన్ ఇక్కడ కనపడట్లేదు, లైక్ ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి వెరిఫై అయితే ఇలా వస్తాయి, వెరిఫై కాకపోతే ఇలా ఉంటాయి. ఇవే వెరిఫై చేయలేదు. సి యువర్ ప్రొఫైల్ ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం రివ్యూస్, రీడ్ రివ్యూస్ అంటే రివ్యూస్ మనకి ఇక్కడ ఇలా కనిపిస్తాయి. మన రివ్యూస్ అన్నీ మనకు వచ్చిన రివ్యూస్. అండ్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఫొటోస్ అన్నీ వరుసగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పోస్ట్లు, ఇక్కడ పోస్ట్ అనమాట. ఇక్కడ యాడ్ ఏ న్యూ పోస్ట్, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకొని షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా పోస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైనా కీవర్డ్ టైప్ చేసినప్పుడు మన బిజినెస్ అనేది లోకల్ ప్యాక్ 3లో టాప్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే పెర్ఫార్మెన్స్, ఇవి ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చార్ట్స్, బుకింగ్స్, వెబ్సైట్ క్లిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పెర్ఫార్మెన్స్ మొత్తం కనిపిస్తుంది.
అడ్వర్టైజ్ చేయాలంటే అడ్వర్టైజింగ్ ఇక్కడికి వెళ్తాం, గూగుల్ యాడ్స్లోకి వెళ్తుంది ఇది. అలా గెట్ గూగుల్ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ అనేది మనకి రివ్యూస్ రిక్వెస్ట్ చేయడానికి వస్తుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ని మనం పీడిఎఫ్లోకి తీసుకొని మన క్లయింట్స్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు రివ్యూ అనేది ఇస్తారు. ఒకవేళ బిజినెస్ ఓనర్ వచ్చేసి మీ దగ్గర గూగుల్ ఈ అకౌంట్ ఉంది, ఇక్కడ నుంచి మనము క్లయింట్స్కి క్యూఆర్ కోడ్ త్రూ గూగుల్ రివ్యూని రిక్వెస్ట్ చేద్దామంటే అప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుని దీన్ని పంపించాలన్నమాట. వాళ్ళు అప్పుడు దీన్ని స్కాన్ చేసుకొని రివ్యూ రాస్తారు. అలాగే ఎడిట్ ప్రోడక్ట్స్, మన దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే ఎడిట్ చేస్తాం. బట్ ప్రోడక్ట్స్ అంటే మనది ఈ కామర్స్ సైట్ అయితే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం. బట్ మనది సర్వీస్ సైట్ కాబట్టి ఎడిట్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ దగ్గర మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ యాడ్ చేసాము. అండ్ బుకింగ్ రిలేటెడ్ అయితే బుకింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆస్క్ ఏ రివ్యూ. ఇప్పుడు ఆస్క్ ఏ రివ్యూ అంటే ఇక్కడ నుంచి కూడా మనం రివ్యూని అడగవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది, అలాగే లింక్ కూడా ఉంది. కొంతమందికి లింక్ పంపించి మనం రిక్వెస్ట్ చేయొచ్చు, అలాగే క్యూఆర్ కోడ్ పంపించి కూడా రిక్వెస్ట్ పెట్టవచ్చు అనమాట. మీకు కనుక ఏం ప్రాబ్లం లేకుండా ఉంటే లైక్ ఇవి షేర్ చేస్తాను, రివ్యూ రాయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా రాయొచ్చు అనేసి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీకు దేనికి యూజ్ అవుతుంది, ప్లస్ ఓఆర్ఎం కనుక చేయాల్సి వస్తే ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్, అప్పుడు మీకు చాలా వర్క్ ఉంటుంది దీని మీద. లైక్ ఎట్లాంటి రివ్యూస్ రాపియడము, ఈ కోడ్ అంతా తీసేసి అందరికి షేర్ చేయడం, ఆ రివ్యూస్ వచ్చినాయా లేదా ప్రాపర్గా చూసుకోవడం, వాటికి చాలా వర్క్ ఉంటుంది అనమాట. అప్పుడు ఇది ఈ లోకల్ దాంట్లో ఇట్లా మీరు ఈ కోడ్ అనేది స్కాన్ చేయడము, లేకపోతే ఆ ప్రొఫైల్ లింక్ ద్వారా రివ్యూస్ రాయడం. నెక్స్ట్ ఇది మన ప్రొఫైల్ రిలేటెడ్. ఇక్కడ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసినవి కనిపిస్తున్నాయి కాబట్టి మీకు మన ప్రొఫైల్ ఏమేమి ఉన్నాయి అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపించేస్తాయి. ఇది గూగుల్ మై బిజినెస్ ప్లేస్. రేపు లోకల్ డైరెక్టరీస్ గురించి చూద్దాము. ఇక్కడ దీనికి మీరు చేయాలంటే మాత్రం రియల్ వెబ్సైట్, రియల్ కంటెంట్ ఉంటేనే మీరు ఈ లోకల్ ఇది చేయగలరు. ఇప్పుడు మీరు చేయగలిగేది ఏంటంటే ఒక పోస్ట్ రాసి ఇవ్వండి, అలాగే ఒక ఇమేజ్ ఇవ్వండి దానికి, అండ్ నెక్స్ట్ రివ్యూ రాయండి. ఇంతవరకు చేయగలరు. ఈ కొత్తది ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీ ఓన్గా ఒక జీమెయిల్ తోటి బిజినెస్ క్రియేట్ చేసుకుని తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసేయండి. లేదంటే తర్వాత మీకు ఓకే అనుకున్నప్పుడు అప్పుడు క్రియేట్ చేసుకోండి.